ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇది పవర్ ప్యాక్డ్ బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇండియాలో 4 మిలియన్లు అంటే ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగానే ఈ కార్డ్ అప్రూవల్ ఇచ్చింది. మీరు ఫ్లిప్కార్ట్ లో ఎక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళైతే, అంటే ఫ్లిప్కార్ట్ లో మీరు ఏది పడితే అది పర్చేజ్ చేసే వాళ్ళైతే, ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళైతే ఈ కార్డ్ మీ డబ్బుని చాలా వరకు సేవ్ చేస్తుంది. 100% పక్కగా మీ డబ్బు చాలా వరకు సేవ్ అవుతుంది ఈ కార్డ్ ద్వారా. సో ఈ వీడియోలో ఈ కార్డ్ మీ దగ్గర ఉంటే మీకు ఎంతవరకు మనీ సేవ్ అవుతుంది, ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి, అండ్ ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఒకసారి కంప్లీట్ గా చూడండి, మీకు 100% ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. నేను ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తున్నా. సో వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు ఈ కార్డు బెనిఫిట్ గా ఉంటుంది అనిపిస్తేనే, మీకు ఈ కార్డు పనికొస్తుంది అనిపిస్తేనే అప్లై చేసుకోండి. మీకు యూజ్ కాదు అన్నా కానీ అప్లై చేసుకోమని చెప్పట్లేదు. ఎవరికైతే మీకు యూజ్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే లైక్ ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. ఇట్లాంటి ఎంతో రీసెర్చ్ చేసి మీ ముందుకు ఇలాంటి ఎన్నో వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ విధంగా క్యాష్ బ్యాక్స్ ఉంటాయని క్లియర్గా అర్థం అవడం కోసం నేను మీకు స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో బెస్ట్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే క్యాష్ బ్యాకే మేజర్ బెనిఫిట్. సో క్యాష్ బ్యాక్స్లో చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ పర్చేసెస్, అంటే ఫ్లిప్కార్ట్లో మీరు ఎలక్ట్రానిక్సే పర్చేజ్ చేయండి, మీరు క్లాత్సే పర్చేజ్ చేయండి, గ్రాసరీసే పర్చేజ్ చేయండి, ఏ ఐటమ్ అయినా సరే ఫ్లిప్కార్ట్లో దొరికే ఏ ఐటమ్ అయినా సరే ఈ కార్డు ద్వారా మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 రూపీస్ ఐటమ్ అనేది పర్చేజ్ చేస్తే మీకు 500 క్యాష్ బ్యాక్ వస్తుంది. 1,00,000 రూపాయల ఐటమ్ అనేది పర్చేజ్ చేస్తే 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ కేస్ 10 లక్షల ఐటమ్ మీరు పర్చేజ్ చేస్తే 50,000 రూపాయల వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంటుందో అంత షాపింగ్ చేసుకోవచ్చు. అందులో మీరు 5% క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. ఎట్లాంటి క్యాపింగ్ అయితే లేదు, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. సో క్యాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి 5% to 10% క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తాయి, బట్ మంత్లీ మీరు 1,000 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్తాయి. అట్లాంటి వేస్ట్ ఆఫ్ రూల్ ఈ కార్డులో లేదు, ఎట్లాంటి లిమిటేషన్స్ లేవు, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. అండ్ అట్లాగే సెకండ్ బెనిఫిట్ ఏంటి అని అంటే, క్లియర్ ట్రిప్లో కానీ, కల్ట్ ఫిట్లో కానీ, పీవీఆర్లో కానీ, స్విగ్గీలో కానీ, ఊబర్లో కానీ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కూడా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్, ఎట్లాంటి క్యాపింగ్ అనేది లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పార్ట్నర్ వెబ్సైట్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే, సో విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే చిన్న చిన్న డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు కూడా క్లియర్ ట్రిప్ యూజ్ చేస్తారు ఎటైనా ట్రిప్స్ వెళ్ళేటప్పుడు, స్విగ్గీ యూజ్ చేస్తారు, ఊబర్ అనేది యూజ్ చేస్తారు, ఊబర్ హైదరాబాద్లో కానీ, సో ఇట్లాంటి సిటీస్లో ఊబర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. కల్ట్ ఫిట్ అండ్ పీవీఆర్ సినిమాస్ కొంతమంది యూజ్ చేస్తారు. సో ఈ 5 ప్లాట్ఫామ్స్లో కూడా మీకు 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీకు మంత్లీ అందులో ఒక 1,000 రూపాయల ఖర్చులు ఉన్నాయనుకోండి, సో 4% అంటే 40 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మంత్లీ 10,000 ఖర్చులు ఉంటే 400 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కూడా బెటర్ అడ్వాంటేజ్. అండ్ అదర్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ పైన 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదర్ అంటే ఎక్కడ షాపింగ్ చేసినా, అంటే ఏ మర్చెంట్లో ట్రాన్సాక్షన్ చేసినా మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ కొన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీస్లో మాత్రం 1% క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో వేటిపైన 1% క్యాష్ బ్యాక్ రాదు అనేది నేను ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అట్లాగే ఫ్లిప్కార్ట్లో మీరు ఏ షాపింగ్ చేసినా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాను కదా, పక్కగా వస్తుంది. ఫ్లిప్కార్ట్లో దొరికే ప్రతి ఐటమ్ పైన 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్లో నుండి మీరు ట్రావెల్ సెక్షన్లోకి వెళ్ళి ట్రావెల్ రిలేటెడ్ బుకింగ్స్ చేసుకున్నారనుకోండి, మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఎందుకంటే ట్రావెల్ అనేది డిఫరెంట్. ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవడం, ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవడం అనేది వేరు, ట్రావెలింగ్ కేటగిరీ కానీ హోటల్ కేటగిరీ కానీ వేరు. కాబట్టి వాటిపైన 5% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వదు. మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న, హోటల్స్ బుక్ చేసుకున్న, బస్ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. అండ్ అట్లాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళదే ఇంకొక ఫ్లిప్కార్ట్ హెల్త్ అండ్ మెడిసిన్ యాప్ అని ఉంటుంది. సో ఈ యాప్లో మీరు ఏమైనా షాపింగ్ చేసుకున్నా కానీ, అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో నుండి మెడిసిన్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో అందులో ఈ కార్డు యూజ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అనుకుంటున్నారు కొంతమంది. వాటిపైన కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓన్లీ ఈ రెండింటిపైన మాత్రం 1% క్యాష్ బ్యాక్ వస్తుంది, 5% వస్తుంది అని చెప్పి అనుకోకండి. అండ్ ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ క్యాష్ బ్యాక్ అంతా ఎట్లా రిడీమ్ చేసుకోవాలి? సో ఇందులో క్యాష్ బ్యాక్ రిడీమ్ చేసుకోవాల్సిన స్పెషల్ పని మీకు ఏం లేదు. క్యాష్ బ్యాక్ ఏదైతే మీరు ఎర్న్ చేస్తారో అది ఆటోమేటిక్గా మీ స్టేట్మెంట్కి యాడ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మంత్లో మీరు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, మీ క్యాష్ బ్యాక్ 1,000 రూపాయలు వచ్చింది అనుకోండి. సో మీకు 1వ తారీఖు నాడు బిల్ జనరేట్ అవుద్ది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా.
చెప్తున్నా. ఆ బిల్ జనరేట్ అయ్యే రోజు ఆ 1000 రూపాయల క్యాష్ బ్యాక్ మీద ఏదైతే వచ్చిందో ఆ 1000 మైనస్ అయ్యి మీకు 9000 రూపాయలు మాత్రమే బిల్ అనేది జనరేట్ అవుద్ది. సో ఈజీ ఇది చాలా. అండ్ అట్లాగే ఇందాక నేను 1% క్యాష్ బ్యాక్ కొన్నిటిపైన ఇవ్వదు కొన్ని ట్రాన్సాక్షన్ పైన అని చెప్పాను కదా, అవి ఏ ట్రాన్సాక్షన్స్ అంటే స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. మీరు పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకున్నప్పుడు మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ అట్లాగే గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో, గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేసినా రాదు. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఫ్లిప్కార్ట్లో కొన్నిసార్లు ఆఫర్ పెడతారు, ఈఎంఐలో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కొనుక్కుంటే మీకు ఇంత క్యాష్ బ్యాక్ వస్తుందని పెడతారు. అట్లాంటప్పుడు మీరు కొనుక్కుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది తప్ప మీకు అక్కడ ఏ ఆఫర్ లేకుండా ఈఎంఐ పెట్టి పర్చేస్ చేశారనుకోండి క్యాష్ బ్యాక్స్ రావు. అండ్ అట్లాగే ఐటమ్ కొనుక్కున్న తర్వాత ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్న క్యాష్ బ్యాక్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 రూపాయలు మొబైల్ కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత అది మీరు నెక్స్ట్ మంత్ బిల్ కట్టడం వీలుగాక ఒక 6 మంత్స్కి ఈఎంఐ చేసుకుంటా అనుకుంటారు. అట్లాంటప్పుడు కూడా క్యాష్ బ్యాక్ రాదు. వాలెట్ లోడింగ్ అంటే వ్యాలెట్లో మనీ లోడ్ చేసుకున్న క్యాష్ బ్యాక్ రాదు. గోల్డ్ ఐటమ్స్ కొన్నా కానీ క్యాష్ బ్యాక్ రాదు. ఏటీఎం మిషన్స్లో కార్డు పెట్టి మీరు డబ్బులు విత్డ్రా చేసినా కానీ క్యాష్ బ్యాక్ రాదు. అండ్ కార్డు జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ పే చేసినా, గవర్నమెంట్ సర్వీసెస్కి ఏదైనా ఫీ పేమెంట్ చేసినా కానీ మీకు క్యాష్ బ్యాక్ అనేది అయితే రాదు. ఇవి తప్పించి మిగతా మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీకు క్యాష్ బ్యాక్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. మర్చెంట్ ట్రాన్సాక్షన్ అంటే లైక్ సూపర్ మార్కెట్స్ కావచ్చు, గ్రాసరీస్ తీసుకున్నప్పుడు, లేకపోతే క్లాత్స్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా మీకు తెలిసిన షాప్స్లో, షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ తర్వాత ఈ కార్డ్ ద్వారా మీకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే వస్తాయి. ఇయర్లీ 4 సంవత్సరానికి 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అయితే వస్తాయి. ఇక్కడ ఒక కండిషన్ ఏంది అని అంటే ప్రీవియస్ 3 మంత్స్లో మీరు 50,000 కంటే ఎక్కువ ఈ కార్డును వాడి ఖర్చు పెడితేనే మీరు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో మీరు 50,000 ఖర్చు పెట్టారనుకోండి కార్డుని యూజ్ చేసి, మీరు ఏప్రిల్, మే, జూన్ నెక్స్ట్ క్వార్టర్లో మీరు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 50,000 ఖర్చు పెట్టకపోతే మాత్రం మీరు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోరాదు. ఈ కార్డు ఉన్న వాళ్ళు ఏ సిటీలో అంటే ఏ సిటీ ఎయిర్పోర్ట్లో దేనికి సంబంధించిన లాంగ్ని ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను స్క్రీన్ పైన టేబుల్ వైజ్గా చూపించా, ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు ఫ్యూయల్ పైన ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటే 1% సర్చార్జ్ వేవర్ అయితే ఉంటుంది. సర్చార్జ్ వేవర్ అంటే కొంతమందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నారనుకోండి మీ వెహికల్లో, అక్కడ 101 రూపీస్, 101 రూపాయి అనేది కట్ అవుతుంది. ఆ 1 రూపాయి సర్చార్జ్ అంటారు. సో ఆ సర్చార్జ్ మీకు రిటర్న్ రావాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే కండిషన్, సో మీరు 400 రూపాయల నుంచి వెళ్ళి 4,000 రూపాయల మధ్యలో మాత్రమే మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే మీకు 1%, అదే ఆ 1% ఏదైతే సర్చార్జ్ కట్ అవుతుందో అది మీకు బ్యాక్ వచ్చేస్తుంది. ఎంతవరకు వస్తుంది అని అంటే మంత్లీ 400 రూపాయల వరకు మీకు బ్యాక్ వస్తుంది. అంటే మీరు మంత్లీ 40,000 ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నా కానీ మీరు ఎంతైతే ఫ్యూయల్ యూజ్ చేసుకుంటారో 40,000, ఆ 40,000 మీకు కట్ అవుతుంది. 40,400 కట్ అయిపోయి 400 మీకు వాపస్ వచ్చేస్తుంది. సో ఇలా మీకు 1% సర్చార్జ్ వేవర్ అయితే ఉంటుంది. అప్ టు 400 వరకు అయితే వస్తుంది. డైనింగ్ డిలైట్స్ అంటే రెస్టారెంట్స్లో మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. యాక్సిస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకున్న 10,000కు పైన రెస్టారెంట్లో మీకు ఈ 15% డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే ఈజీ డైనర్ యాప్ ఉంటుంది కదా, సో ఆ యాప్లో నుంచి మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు రెస్టారెంట్లో క్యాబిన్ అయితే బుక్ చేసుకోండి, అదే టేబుల్ అయితే బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళి డైనింగ్ చేసిన తర్వాత మీకు బిల్ వస్తుంది కదా, ఆ బిల్లోనే డిస్కౌంట్ అయి వస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఆ బిల్ని మీరు ఎట్లా పే చేస్తారంటే పే ఈజీ యాప్ అని ఉంటుంది. పే ఈజీ యాప్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ని వాడి మీరు ఆ పేమెంట్ చేస్తే మీకు ఆ 15% డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో స్క్రీన్ పైన డీటెయిల్గా ఇచ్చా, దాన్ని చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ కార్డులో జాయినింగ్ ఫీ ఎంత అంటే 500 రూపాయలు జాయినింగ్ ఫీ. కాకపోతే ఇక్కడ మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఆ 500 రూపాయలు మీకు రివర్సల్ ఫ్లిప్కార్ట్ వౌచర్ రూపంలో వస్తాయి. మీరు కార్డు తీసుకున్న తర్వాత మొదటి 30 రోజుల్లో, ఫస్ట్ 30 డేస్లో మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అది ఫ్లిప్కార్ట్లో అయినా సరే, బయట ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో అయినా సరే, రెస్టారెంట్లో అయినా సరే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు 30 రోజులలో చేసిన తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ వౌచర్ అనేది వచ్చేస్తుంది 500 రూపాయల వర్త్. ఆ వౌచర్ని యూజ్ చేసుకొని మీరు ఫ్లిప్కార్ట్లో 500 రూపాయలే మీరు ఏమైనా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇండైరెక్ట్లీ మీ దగ్గర నుంచి జాయినింగ్ ఫీ 500 తీసుకుంటారు, మళ్ళీ మీకు 500 ఫ్లిప్కార్ట్ వౌచర్ రూపంలో ఇచ్చేస్తున్నారు. సో ఇది జాయినింగ్ ఫీ లేనట్లే. అండ్ అట్లాగే స్విగ్గీలో ఫస్ట్ టైం మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అప్ టు 100 రూపీస్ వరకు మాత్రమే వస్తుంది. 50% అంటే 500, 1000 రూపాయలు అట్లా క్యాష్ బ్యాక్ అయితే రాదు. సో దీనికి కూడా ఒక కండిషన్ ఏంటంటే కార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ 30 డేస్లో మీరు స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటేనే ఈ 100 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది, 50%. అక్కడ కోడ్ ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను, యాక్సిస్ FKNU అని చెప్పేసి ఆ కోడ్ యూజ్ చేస్తే మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అట్లాగే యాన్యువల్ ఫీ చూసుకున్నట్లయితే 500 రూపీస్ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి. ఈ ఇయర్లో కార్డు
కార్డు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు 500 రూపాయలు యాన్యువల్ ఫీ పడుతుంది. ఇన్ కేస్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఈ సంవత్సరంలో 3,50,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, మీకు యాన్యువల్ ఫీ అనేది పడదు, ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. 3,50,000 కంటే కిందికి ట్రాన్సాక్షన్ అయితే మీకు 500 రూపాయలు యాన్యువల్ ఫీ పడుతుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. మీరు సాలరీడ్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే. సో మీకు సిబిల్ స్కోర్ అనేది బెటర్గా ఉండాలి ఎట్ చేసి. కొంతమంది సిబిల్ స్కోర్ ఎంత ఉండాలని అడుగుతున్నారు. సో మీకు కంక్లూజన్ ఏంటంటే, కొంతమందికి 650 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా కార్డు అప్రూవ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళ ప్రీవియస్ ఈఎంఐస్, ముందు ఈఎంఐస్ ఒక్కసారి కూడా బౌన్స్ కావు. సో లేట్ పేమెంట్స్ ఉండవు, రెగ్యులర్గా చేస్తారు. బట్ ఏదో రీజన్ వల్ల 650, 680 ఇట్లా ఇంక్రీజ్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి. కొంతమందికి 700 ఎబో ఉంటుంది, బట్ పోయిన మంతో అంతకు ముందు మంతో వాళ్ళు లేట్ పేమెంట్ చేస్తారు కదా, దాన్ని చూసుకొని వీళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి మీకు లేట్ పేమెంట్స్ లేని వాళ్ళు అయితే, మీకు శాలరీ స్లిప్స్ లేకపోయినా, బ్యాంక్ స్టేట్మెంట్ లేకపోయినా కానీ అప్లై చేసుకొని ట్రై చేయండి. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఏ బ్యాంక్ అయినా అప్రూవల్ ఇస్తుంది, ఈ బ్యాంక్ అనే కాదు. సో ఇవి కంప్లీట్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో నేను మీకు స్క్రీన్ పైన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి ప్రాసెస్ చూడండి. సో ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి వస్తారు. ఇన్ కేస్ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ డీటెయిల్స్, పిన్ కోడ్, మీ యాన్యువల్ ఇన్కమ్ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీకు యాక్సిస్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లేదనుకోండి, నో ప్రాబ్లం, మీకు కూడా క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. జస్ట్ ఇక్కడ నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మిస్టరా మిసెసా, మీ జెండర్ మేలా ఫీమేలా, కార్డు పైన ఏం పేరు రావాలి, మీ మదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ పేరు కానీ హస్బెండ్ నేమ్ కానీ ఏంటి, మ్యారీడ్ సింగిలా, ఇక్కడ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి, ఇంటి అడ్రస్. ఇక్కడ ఆఫీస్ ఉంటే ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయండి. సో కార్డు ఎక్కడికి రావాలి అని అంటే ఇంటికి రావాలి కాబట్టి రెసిడెన్స్ అని పెట్టుకొని ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈ విధంగా అన్ని ఫిల్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు సాలరీడ్ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. సాలరీడ్ అయితే మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు ఏం వర్క్ చేస్తారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతాయి. అవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సంవత్సరం సంపాదన ఎంత, మీరు ఏ టైప్ లో బిజినెస్ చేస్తారు, ఏ కేటగిరీ బిజినెస్ చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే చూపిస్తాయి. సో ఇక్కడ మీకు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అనేది చూపించాలి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, రెడ్ ఐకాన్ పెట్టేసి. సో ఆ కార్డ్ అనేది చూపించాలి. ఆ కార్డ్ ఇన్ కేస్ మీకు చూపించలేదు అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ సింబల్ కానీ, ఇక్కడ ప్రీవియస్ సింబల్ కానీ ఉన్నాయి కదా, వీటిపైన క్లిక్ చేసి మీరు అటు ఇటు డ్రాగ్ చేసుకుంటూ చూసుకోండి. మీకు ఆ కార్డ్ అనేది కనబడితే ఆ కార్డు పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిఫరల్ కోడ్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్తో మీరు ముందు ఆ కార్డ్ స్టేటస్ ఏంటి అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయితే డిస్పాచ్ అయిందా, ఎక్కడ వరకు వచ్చింది, ఎప్పుడు డెలివరీ అవుతుందా, అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కార్డుకి అప్లై చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో కొంచెం లెంతీ అయింది, బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయాలంటే తప్పదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో కానీ అప్లికేషన్ చేసిన తర్వాత కానీ మీకు ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.